ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నాం? మన ప్రాబ్లం ఆవగింజే కావచ్చు. కానీ చేతిలో గ్రెనేడ్ పట్టుకొని పిన్ను పీకేసింది. మరేం చేద్దాం? ఎవరిది? ఇప్పుడు మన టాపిక్ టార్గెట్. పేరు? తెలియదు. హ్మ్. ఏం చేస్తుంటుంది? ఎక్కడుంటుంది? తెలుసుకోవాలి. ఏం తెలియని అమ్మాయిని ఎలా పట్టుకోవడం? మనకంత టైం కూడా లేదు. జై ఉన్నాడు. జై? వాడెందుకు? వాడు వైలెన్స్‌ని కూడా సైలెంట్‌గా చేస్తాడు. వాడు తప్ప వేరేవాడు ఎవడు చేయలేడు. వాడు ఊసరు వెళ్ళి సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాలో పెట్టి సెలబ్రిటీ చేయాలనుకోవట్లేదు. ఊరు పేరు తెలియదు, తెలుసుకోవడం కష్టమేమో. అందుకే కదా నాకు కాల్ వచ్చింది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవటమే ఇంత కష్టమైతే ఇక ఆ అమ్మాయిని డీల్ చేయటం ఇంకెంత కష్టమో. ఆ అమ్మాయి పేరు గౌరీ అండి. మా చుట్టాలమ్మాయే, కానీ ఇప్పుడు ఎక్కడుంటుందో తెలియదండి. తను మాకు అప్పటి నుంచి టచ్లో లేదండి. ఏమండి, నేను సొంత మేనమావనండి. ఏదో బాధలో ఉంది కదా అని ఓదార్పుగా అలా భుజం మీద చెయ్యేశానండి. అంతేనండి. మామనని కూడా చూడకుండా, ఏది సొంత మేనమావనని కూడా చూడకుండా గోల గోల చేసేసిందండి. బాబోయ్! అంతే, అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత మేము కూడా పెద్దగా పట్టించుకోలేదండి. ఏమండోయ్, చాలా గడుస్తుందండి ఆ పిల్ల. ఆ అమ్మాయి మీకేమైద్దో తెలియదు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. బాబోయ్, చాలా డేంజరు. పాపం కష్టాల్లో ఉన్నా కూడా తన చుట్టారెవరూ చూడలేదు. అందుకే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి కోపం ఎక్కువ అండి. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నట్టు విన్నాను. ఒక నెంబర్ ఉంది, కానీ ఇప్పుడు పనిచేయడం లేదు. మాకు తెలియదండి. ఆ సంఘటన తర్వాత ఆ అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంతకీ మీరెవరు? ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నారు అసలు? ఎల్ఐసి ఏజెంట్. From the sky in my pocket, give it to you later on in the form of a locket, 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 locket. Met her in my dreams, she was my queen. A castle in the mountaintops, rivers and streams. Plucking sunlight from the sky in my pocket, give it to you later on in the form of a locket, 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 locket.
ఫోన్ ఎవరబ్బా? మేడం 5 మినిట్స్ మేడం. వచ్చేదారిలో 2 బీర్లు తీసుకురా, రాగానే టిప్పిస్తాను. హలో మేడం, ఏం మాట్లాడుతున్నారు? డెలివరీ బాయ్ అంటే ఓన్లీ ఫుడ్డే, అయినా మేమేమన్నా బీర్లు అవన్నీ తీసుకొచ్చేలా కనిపిస్తున్నామా? టిప్పు 100 ఉంది, ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే ఎలా? అంటే మేడం క్యాష్ రూపంలోనైనా ఇవ్వచ్చు మేడం. రూల్స్కి విరుద్ధంగా ఇవ్వనులే. అంటే మేడం వచ్చే దారిలోనే కదా మేడం, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను తీసుకొస్తా మేడం. హాయ్ మ్యామ్. మేడం బీరు 350 మేడం. అమ్మయ్యా, టిప్పు బాగానే వచ్చింది. మేడం మీకేమన్నా కావాలన్నా నన్ను అడగండి, నేను తీసుకొస్తాను. అది డ్రింక్ అయినా ఫుడ్ అయినా క్షణంలో మీ ముందు ఉంటుంది. నా నంబర్ తీసుకోండి మేడం. మేడం బిర్యానీ చాలా దూరం నుంచి తీసుకొచ్చాను. మేడం బీర్లు మేడం. మేడం మేడం చాలా ట్రాఫిక్ ఉంది, చాలా దూరం నుంచి వచ్చాను, కొంచెం చూసి. అమ్మయ్యా, నా బీరుకు సెట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ మేడం. చెప్పరా. ఆ అమ్మాయి గురించి ఏం తెలిసింది? తెలిసింది, ఎక్కడుంది? నా ఎదురుగానే. హలో మేడం, ఒక 10 నిమిషాలు పడుతుంది మేడం.
తీసుకున్నాను మేడం, స్టార్ట్ అయ్యాను. అంటే ట్రాఫిక్ ఉంది మేడం, ఫాస్ట్గానే వచ్చేస్తున్నాను మేడం. ఓకే మేడం. మినిట్స్ అయిపోయింది, ఇంకెళ్ళకపోతే బాగోదు. ఎస్ హలో, మీతో కొంచెం మాట్లాడాలి. మీరెవరు? వచ్చాక మీకే తెలుస్తుంది. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. హే, ఎవరు నువ్వు? నీకేం కావాలి? నా ఫొటోస్ ఎందుకు తీసావు? కలిస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఎక్కడ? ఎప్పుడు కలవాలి? ఇప్పుడే, ఇక్కడే, ఇక్కడే అంటే? మీ అపార్ట్మెంట్ బయట. ఎక్కడున్నారు? కిందికి చూడండి.
రైట్ సైడ్, మీ రైట్ సైడ్. హలో, ఇక్కడ. సరే, మీరు పార్క్ దగ్గర పక్కన ఆపండి, నేను వచ్చి కలుస్తాను. అలాగే. నువ్వు చెప్పింది చేయడానికి టైం పడుతుంది. నాకు ఎక్కువ టైం లేదు. త్వరగా చేయడానికి ట్రై చేస్తాను. నా ఫొటోస్ నా దగ్గరే ఉన్నాయి, పని అవగానే ఇస్తాను. మేడం గుడ్ మార్నింగ్. బట్టలు ఏమైనా ఉంటే ఐరన్కి ఇస్తారా? లేదు రాజు. అలాగే మేడం, ఏమైనా ఉంటే చెప్పండి, నేను తీసుకుంటా. ఎంతవరకు వచ్చింది? చెప్పగానే ఎలా అవుతుంది? కొంచెం టైం పడుతుంది. నాకు ఎక్కువ టైం లేదని చెప్పాను కదా. ఈరోజు అయ్యేలా చూస్తాను. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి. చాలా రోజులుగా ఇప్పటికిప్పుడు అంటే కొత్త వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆల్రెడీ వేరే దగ్గర చేస్తున్నాడు. సరే అయితే మంచిగా చేసుకోమని చెప్పండి. మేడం, ఒక్క నిమిషం. ఇంకా బైక్ తుడవలేదు మేడం, ఇప్పుడే తుడిచేస్తాను. నేను ఎవరైనా చూస్తున్నారా? కొత్తగా కార్లు తుడవడానికి వచ్చిన అబ్బాయినండి. ఇంతకుముందు పనిచేసే అతను. తుడిచేస్తానండి, ఒక 2 నిమిషాలు అలా వెయిట్ చేయండి. మట్టి ఎక్కువగా ఉంది, తడిబట్ట పెడతాను మేడం. అవసరం లేదు. మట్టి ఎక్కువగా ఉంది, తుడిచేస్తాను. అవసరం లేదు. అలాగే మేడం, ఒక్క నిమిషం పక్కకి తీస్తాను.
చేయడం కోసమేనా నా ఫొటోస్ తీసి నన్ను బెదిరించింది? సరేలే, నీ పని నేను చేసి పెట్టండి. నా ఫొటోస్ డిలీట్ చేసి ప్లీజ్. నేను వచ్చింది ఈ పని చేయడానికి కాదు. నేను చేయాల్సిన పని ఇప్పుడే మొదలైంది. ఏరా ఇక్కడే ఆగిపోయావు? ఇతన కారులు తొడవడానికి వచ్చాడు. ఇంతకు ముందున్న అతను ఏదో ఇబ్బంది చేస్తే తీసేశాం. 2 రోజులైంది ఇతన్ని పెట్టి. కార్లు తుడవడానికా? ఏమైందిరా? ఏం లేదురా. ఇందాక మనం మాట్లాడుకుంటున్న టూర్ గురించి త్వరగా మాట్లాడి ఫైనల్ చేయి. ఇంట్లో చెప్పాలి. నేను కూడా లీవ్కి అప్లై చేయాలి. సరేనా? సరేరా, బాయ్. బాయ్. వీడినెక్కడ చూశాను? ఎక్కడో చూశాను. ఎస్, వాడు వీడే. కానీ ఇక్కడెందుకు కార్లు తుడుస్తున్నాడు? ఆ అమ్మాయి గురించి ఎంతవరకు వచ్చింది? తనకి చాలా దగ్గరలోనే ఉన్నాను. నా పని త్వరలోనే సక్సెస్ అవుతుంది. ఇక మీ చేతుల్లోనే ఉంది. ఈ అమ్మాయి ఏంటి ఇతని కారు ఎక్కుతుంది? మళ్ళీ ఇంకో పనా? అవును, దాని తర్వాత నీ అవసరం నాకుండదు. ఈరోజు పని అయిపోవాలి. కానీ ఇదంతా ఎందుకు? దేనికోసం? సరే, నేను ఇదొక్క పని చేస్తాను. తర్వాత నా ఫొటోస్ డిలీట్ చేసి ప్లీజ్. ప్రామిస్. రే గోపి, చెప్పండి సార్. ఇంకో కార్ ఫోటో పంపాను, దాని డీటెయిల్స్ కావాలి ఓకే. త్వరగా.
ఇదిగో అబ్బాయి, ఆ? మా వాచ్మెన్ సార్. ఊరు వెళ్తున్నాడు. ఆ. కొంచెం గేటుకు తాళం వేయటం, మోటార్ ఆన్ చేయటం, లైట్స్ ఆఫ్ చేయటం ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుంటావు కదా? చూసుకుంటాను సార్. అదే ఇక్కడే ఉండి చూసుకోవాల్సి ఉంటుంది మరి. అలాగే సార్, తప్పకుండా. సరే, జాగ్రత్త చూసుకో. నువ్వు అడిగిన చేశానుగా, ప్లీజ్ నా ఫొటోస్ డిలీట్ చేయండి. ఇంకా ఉంది. ఇంకానా? ఫుడ్ ఉంది, బీర్ ఉంది. హలో, ఆ? ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తా. రోజు నేనేగా ఇస్తాను, ఇవాళ కూడా నేనే ఇస్తా. ఇవాల్టి నుండి రూల్స్ మారాయి. అంటే మేడం టిప్ ఇస్తుంది, అందుకని. నమస్తే మేడం. ఏంటి నువ్వు తీసుకొచ్చావు? అతనికి ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందంట, నన్ను ఇవ్వమన్నాడు. తీసుకోండి. అయ్యో, పర్లేదు మేడం. తీసుకో. థ్యాంక్స్ మేడం. ఇంతకుముందు ఎప్పుడైనా అతని గురించి ఇలా విన్నావా? లేదురా, అతను చాలా రోజులుగా ఇదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఎప్పుడూ ఇలా వినలేదు. అతని పేరు రాజు. చెప్పు, తప్పుగా ప్రవర్తించావా? అవును సార్, కానీ ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. ఉన్న పలంగా పనిలో నుంచి తీసేశారు సార్. ఇప్పుడు నేను చాలా ఇబ్బందులు ఉన్నాను సార్. నన్నేం చేయకండి ప్లీజ్. చెప్పు. సార్, కార్ అడ్రస్ దొరికింది, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తున్నాను. హ్మ్. చెప్పండి సార్, కార్ ఏమన్నా కావాలా? కారు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ కార్ గురించి సార్? ఇచ్చుడు. 7755. ఆ కారే సార్. ఆ కారే. ఎస్ సార్. ఆ కారు మీ దగ్గర ఎప్పుడు తీసుకెళ్లారు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు తీసుకెళ్లారు? 1 వీక్ బ్యాక్ తీసుకెళ్లారు సార్. నిన్న ఈవినింగ్ ఇచ్చారు సార్. ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయా? అంటే అది కార్ ఇవ్వగానే డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను సార్. అలా ఎలా ఇస్తారయ్యా? ఏదైనా ప్రాబ్లం వస్తే? అంటే కార్ సేఫ్గానే ఇచ్చారు కదా సార్, డీటెయిల్స్ కూడా కావాలన్నారు, అందుకనే ఇచ్చేసాను సార్. కార్ తీసుకెళ్ళింది ఇతనేనా? ఇతను కాదు సార్. సరిగ్గా చూడు. ఇతను కాదు సార్. కాదా?
నా గురించి ఆలోచిస్తే నేను నీ ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించనా? వద్దు వద్దు ప్లీజ్. కానీ ఎందుకు ఇదంతా? जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास करें। The number you are calling is currently switched off. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు? హలో హలో ఎక్స్క్యూజ్ మీ. నిన్నే నన్నా మేడం? నిన్నేనయ్యా. చెప్పండి మేడం. నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా కావాలి. బయట వర్షం పడుతుంది మేడం. చిన్న వర్షమేగా, నా బండి తీసుకెళ్ళు. లేదు మేడం, ఇందాకే పెద్ద వర్షం పడింది. పైగా ఆ మ్యానర్లో ఇద్దరు పడి ఇదిగో ఈ పక్కనే చెరువులో తేలారంట. నా వల్ల కాదు మేడం, సారీ. నేనే వెళ్తాలే. మేడం మీరు తాగున్నట్టున్నారు. మీరు వెళ్ళినంత మాత్రాన మ్యాన్హోల్స్ని క్లోజ్ చేయరు కదా మేడం. మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు మేడం. మేడం నేను వంట బాగా చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను చేసి పెడతాను. ఇంట్లో ఏమేమి ఉన్నాయి? అంటే కూరగాయలు, గుడ్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని. ఆనియన్స్, ఎగ్స్ ఉన్నట్టున్నాయి. అవి చాలు మేడం, వంట చేసి పెడతాను. అంటే మీకు ఆకలిస్తుందన్నారు కదా అని మీకు ఇబ్బంది లేకుంటేనే మేడం. లేకపోతే బయట వర్షం పడుతుంది కదా, మీకు ఆకలేస్తుంది అందుకని. బాగా చలిగా ఉంది మేడం. ఇంకా అక్కడే ఏం చేస్తున్నావు? రా. ఇటే కిచెను.